కథ సత్యదాదా ప్రకాష్ రాజ్ ముంబైలో ఒక పోర్టును నిర్మిస్తాడు. ఆయన ఇద్దరు కొడుకులలో ఒకరైన పార్దు వెంకట్ పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజున ఆ పోర్టుకు ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ అంతా అత్యంత ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ తో ఉంటుంది. అయితే ఆ కంటైనర్ను వదిలితే ముంబై ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో సత్యదాదా దానిని దాచేస్తాడు. మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడించే ఒమి ఇమ్రాన్ హాష్మీ కి సంబంధించిన కంటైనర్ అది. దానికోసం ముందుగా తన తమ్ముడైన జిమ్మీ సుదేవ్ నాయర్ ను పంపిస్తాడు. ఆ తరువాత నేరుగా తాను రంగంలోకి దిగుతాడు. సత్యదాదా కొడుకైన పార్దుని చంపేసిన జిమ్మీ ఆ తరువాత సత్యదాదాను వెతుక్కుంటూ బయల్దేరతాడు. ఈ విషయానికి గీతమ్మ, శ్రేయారెడ్డి కి తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో సత్యదాదాను రక్షించగలిగేవాడు ఒక్క ఓజీ మాత్రమేనని ఆమె భావిస్తుంది. అయితే ఓజీ ముంబై విడిచి వెళ్లిపోయి 15 ఏళ్లు అవుతూ ఉంటుంది. గతంలో అతని అండదండలు చూసి సత్యదాదాకి భయపడిన వాళ్లంతా ఇప్పుడు ధైర్యంతో ముందుకు వస్తుంటారు. సత్యదాదాను కాపాడటానికి ఓజీ ముంబైకి వస్తే అతనిని తాను చంపాలనే పగతో గీతమ్మ కొడుకు అర్జున్ దాస్ ఉంటాడు. తన భార్య కన్మణి, ప్రియాంక మోహన్, కూతురు తారా,